లేడీ డాక్టర్ పైన జరిగినటువంటి మానవీయమైనటువంటి చర్యని తీవ్రంగా మేము ఖండిస్తూ దానికి నిరసనగా మహిళా అధ్యయన కేంద్రం విభాగం విమెన్ సేఫ్టీ సెంటర్ ఆఫ్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి అధ్యాపకులు విద్యార్థులు భారీగా స్పందిస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఉన్న చట్టాలని పటిష్టంగా అమలుపరచాలంటూ డిమాండ్ చేశారు. జరిగిన వైద్యురాలి మీద దాడి ఘటన, ఆమెను అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన నిజంగా ప్రతి ఒక్కరి మనసుని కలిచివేస్తుంది, మానవత్వము హృదయము ఉన్న వాళ్ళకి. ఎందుకంటే అంత భయంకరమైన హత్య చేయాల్సిన అవసరం లేదు. ఆమెకు అంత అత్యాచారం చేసి అది ఒక్క వ్యక్తి చేసిన అత్యాచారం అనేదానికి లేదు. వార్తాపత్రికల్లో నేను చదువుతున్నాను 3 రోజుల నుంచి. దానిలో దాదాపు 150 ml వీర్యం ఆమె శరీరంలో ఉందని, జెనిటల్ ఆర్గాన్స్ అన్నిటినీ కూడా చాలా లోతైన గాయాలున్నాయని, చిత్రహింసలు పెట్టి చంపారని, గొంతు నులిమి కార్టిలేజ్ విరిగిపోయేలాగా ఆమెను చంపారు అనేసి పేపర్లో చదువుతూ ఉంటే నిజంగా ఎంత బాధగా ఉంది అంటే మన దేశం ఎక్కడికి పోతోంది, ఏమైపోతోంది, మన చదువు సంస్కారం. ఆగస్ట్ జరిగిన ఒక హారిఫిక్ అండ్ రియలీ షాకింగ్ న్యూస్ ఏంటంటే మోమితా రేప్ అండ్ మర్డర్ కేస్. ఇట్ రియలీ షాక్ మీ అండ్ ఇట్ వాస్ లైక్ వెరీ ఇన్సేన్ యాక్ట్. రియలీ ఒక 36 hour షిఫ్ట్ అయిపోయి తన రెస్ట్ తీసుకోవడానికి వచ్చిన ఒక వర్క్ ప్లేస్లో ఒక డాక్టర్ విచ్ వీ రియలీ రెస్పెక్ట్ దేర్ ప్రొఫెషన్, అలాంటి ఒక ప్రొఫెషన్ a doctor who is really protecting us, who protects everyone in the world, she got affected by this. Really, this is really insane and brutal and horrific. I really seek the justice for it. And also, tanaki justice ante idi naaku and everyone whoever working out, whoever going out for the workplace, whoever going for study in the colleges, whatever the women, whoever. This is all seeking the justice for all of us, for every girl and women. Really, I need seek justice. We want justice. SV Medical College నుంచి డాక్టర్ అమీర్ మాట్లాడుతున్నాను అండ్ SV కూడా ప్రెసిడెంట్. సో ద థింగ్ ఇస్, ఇక్కడ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలుసు. దానివల్ల నేషన్ వైడ్ ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. నేషన్ వైడ్ ప్రొటెస్ట్ ఎరప్ట్ అయిన తర్వాత ఆన్ నేషన్ కాల్ మేమందరము ఈ ఎలక్టివ్స్ బాయ్కాట్ చేయడము స్టార్ట్ చేసాము ఈ ప్రొటెస్ట్. సో ఈ ప్రొటెస్ట్లో మేము క్యాండిల్ మార్చెస్ చేసాము. ప్రొటెస్ట్ ఆన్ రోడ్స్ లైక్ రోడ్ ర్యాలీస్, బైక్ ర్యాలీస్ అదంతా అడ్రస్ చేసాము. దీంట్లో తర్వాత మనము సెంట్రల్కి డిమాండ్ చేసేది ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్. త్రూ అవర్ ప్రొటెస్ట్ వీఆర్ కన్వేయింగ్ అండ్ డిమాండింగ్ టు ది సెంటర్ దట్ వీ నీడ్ అ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ టు బి ఇంప్లిమెంటెడ్. అండ్ ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్లో కూడా, మన స్టేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మన ఆంధ్రప్రదేశ్లో ఇఫ్ అట్ ఆల్ గాడ్ ఫర్ దట్, కానీ ఇలాంటి కండిషన్స్, ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ ఇక్కడ మనకి రిపీట్ అయినప్పుడు ఇలాగ జరగకూడదు. కానీ ప్రే టు గాడ్ రియలీ, కానీ ఇలాగ జరిగినప్పుడు ఆర్ వి రియలీ ఎక్విప్? మనకి ఎక్కడ సెక్యూరిటీ కానీ, మన ఇక్కడ బేసిక్ అమ్యూనిటీస్ కనీస వసతులు లేకుండా మన హాస్పిటల్లో ఇక్కడ పనిచేస్తున్న రెసిడెంట్ డాక్టర్స్కి ఆ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మన స్టేట్ గవర్నమెంట్ ఎన్ష్యూర్ చేయగలుగుతుంది. ఓకేనా? కాబట్టి ఈ ప్రొటెక్షన్ కోసం ఇక్కడ మన స్టేట్లో కూడా మనం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది డిమాండ్ చేస్తున్నాం. ఓకే, సో అలా ఆ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిమాండ్ చేస్తూ మనం ఎలక్టివ్స్తో పాటు మనం ఎమర్జెన్సీస్ కూడా బాయ్కాట్ చేస్తున్నాం. ఇక్కడ అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా మనం అందించడం లేదు, రెసిడెంట్ డాక్టర్స్ కానీ ఇంటర్న్స్ కానీ. ఏడ్చినప్పుడు తెలియలేదు చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని.